నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఐపీఎల్ ఎలిమినేటర్ పూర్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న చావో రేవో లాంటి మ్యాచ్లో కేవలం 15 ఏళ్ల ఈ కుర్రాడు సృష్టించిన పరుగుల సునామీకి రికార్డులన్నీ గాల్లో కలిసిపోయాయి. మైదానంలో ఇతను ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత అధ్యాయంగా నిలిచిపోతుంది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పూర్తిగా తప్పని నిరూపించాడు. క్రీజులోకి వచ్చిన నిమిషం నుంచే హైదరాబాద్ బౌలర్లను నలుమూలలా ఉతికేస్తూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 12 అద్భుతమైన సిక్సర్లు, 5 ఫోర్లున్నాయి. 334 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడిన ఈ పసివాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ మార్కును దాటేలా కనిపించాడు. క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు ఇంకా అతని పేరు మీదనే ఉంది. ఈ ప్రఫుల్ హింగే వేసిన 8వ ఓవర్లో ఏకంగా 29 పరుగులు రాబట్టి 97 పరుగుల వద్ద నిలిచాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక షార్ట్ డెలివరీని భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. కేవలం 3 పరుగులతో సెంచరీ చేజారడంతో వైభవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తల బాదుకుంటూ అతను మైదానాన్ని వీడుతుంటే సన్ రైజర్స్ ఆటగాళ్లు సైతం దగ్గరికి వచ్చి వెన్ను తట్టి అభినందించడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో సాధించిన పరుగులతో వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో మొత్తం 680 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన అన్క్యాప్డ్ అంటే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించని ఆటగాడిగా సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఈ రికార్డు అతని ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. 2023లో 625 పరుగులు చేసి జైస్వాల్ సెట్ చేసిన ఆ రికార్డును వైభవ్ దాటేశాడు. కేవలం పరుగుల వరద మాత్రమే కాదు, ఈ మ్యాచ్లో వైభవ్ కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లేదా నాకౌట్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధశతకం బాదిన సురేష్ రైనా రికార్డును వైభవ్ సమం చేశాడు. రైనా 2014లో పంజాబ్పై 16 బంతుల్లోనే ఈ ఘనత సాధించగా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రికార్డును ఒక 15 ఏళ్ల కుర్రాడు అందుకోవడం విశేషం. ఆడమ్ గిల్క్రిస్ట్ 17 బంతులు, ఎంఎస్ ధోని 20 బంతుల్లో ప్లే ఆఫ్స్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో ఈ దిగ్గజాల రికార్డులను కూడా ఈ మ్యాచ్లో వైభవ్ వెనక్కి నెట్టేశాడు.